అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బస్సులో ఉన్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నాసిక్లో ఉన్నాను. నాసిక్లో బయలుదేరి షిరిడి వెళ్తున్నాను. మనకు చూసారు కదా, నెక్స్ట్ డే బ్లాగ్స్ వస్తాయి మనకు ఔరంగాబాద్వి. సో ఇప్పుడు మంచి స్లీపర్, ఏసీ సీటర్ స్లీపర్ తీసుకున్నాను. ఇంకోటి చూడండి, ఇక్కడ ఒక విండ్ ఉంది మనకి, బ్యాక్ సైడ్లో ఒక ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ ఒక లైట్ అవుతుంది అనమాట. మనకు ఒక ఫ్రంట్ చూపిస్తాయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక మనకి లైక్ బెడ్షీట్ లాంటిది ఇచ్చారు. సైడ్కి ప్రైవసీ కర్టన్స్. ఇక్కడ కూడా మంచిగా ఏం చూడండి, ఇక్కడ ఏసీ విండ్ మంచిగా మొహానికి వస్తుంది చల్లగా. ఎట్లుందనమాట బస్ ఇది చూడండి. పర్లేదు, బాగానే ఉంది. 200 రూపీస్ అంట టికెట్. సో నాసిక్ పాయింట్ దగ్గర నుండి, నాసిక్ రోడ్ పాయింట్ దగ్గర నుండి మనకు ఫ్లైఓవర్ పక్కన ఉంటుంది. అక్కడ నుండి మనకు షిరిడీలో దింపేస్తాడు అనమాట, టెంపుల్ ముందట. సో ఏం లేదు, ఓన్లీ షిరిడీలోని దర్శనం చేసుకొని ఔరంగాబాద్కి వెళ్ళిపోవడమే. ఇది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. అక్కడ నుండి త్రయంబకేశ్వరం బయలుదేరి వచ్చేసాం అనమాట ట్యాక్సీలో. అది రికార్డ్ ఏం చేయలేదు, ఏం రికార్డ్ చేస్తాం, అలసిపోయి ఉన్నాం ఇప్పటివరకే. కాసేపు బయట వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు ఇలా ఉంది సిటీ. ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ అయిపోయినట్ట మనం. ఇంకా ఈ నాసిక్ రోడ్ అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా మనకు, ఇంకా ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ ఏం ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇక స్పీడే కొట్టేస్తాడు బైక్ మనది వచ్చేసి ఇది. అది ఇంకా కాశర్ చూడండి, కాళ్ళు ఎట్లా అయిపోయినాయో. హరిహర ఫోటో టెక్ చేసినాం కదా, మొత్తం షూ ఇప్పలేదు అప్పటి నుండి. ఎర్లీ మార్నింగ్ 4కి వేసుకున్నా. ఇప్పుడు టైం 4 అవుతుంది. 12 అవర్స్ నాన్ స్టాప్ షూస్ ఉన్నాయి. అసలు షూ ఇప్పలేదు ఇప్పటి వరకు. చూడండి ఎట్లా అయిపోయినాయి కాళ్ళు. ఇంకా అది. సో ఒక 5 మినిట్స్ అవుతుంది, 5 to 10 మినిట్స్ అయిపోయింది సిటీ దాటేసి. ఇంకా నీట్గా వెళ్ళిపోతుంది బస్సు కూడా. 68 కొడుతుండే బస్సు స్పీడ్. ఇదంతా మామూలుగా ఇక మెయిన్ రోడ్ అనమాట, హైవే. ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి ప్లాన్ ఏంటంటే షిరిడి వెళ్ళిపోయి అక్కడ దిగేసి అక్కడ దర్శనం చేసుకోవాలంటే ఓన్లీ దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనకు 7:35కి మళ్ళీ మనకు ఔరంగాబాద్ వెళ్ళడానికి ట్రైన్ ఉందన్నమాట. స్లీపర్ క్లాస్ వచ్చేసి 150 రూపీస్. ఇంకా అదే ప్లాన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. అయితే అది. సో ఇక్కడైతే వినాయక విగ్రహాలు ఇప్పుడే తీసుకెళ్తున్నారు. ఇక్కడ వీళ్ళ కల్చర్ బాగుంటుంది కదా. ఈరోజు వినాయక చతుర్థి కదా, 27th. విగ్రహాలు పెడుతున్నారు. పెద్ద కూడా ఉన్నాయిలేండి, చాలా రష్ ఉంది అక్కడ. మేము వచ్చేప్పుడు నాసిక్లో చూడండి. అదనమాట మ్యాటర్. ఇది పక్క విలేజ్ లాగా ఉంది. ఇది బాగుంది అంతా. కాస్త ముందుకెళ్ళాక చూపిస్తాను. ఇంకా కొంచెం ముందుకు వచ్చామో లేదో చూడండి, వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంతా ఈ ట్రిప్కి వచ్చినప్పటి నుండి కంటిన్యూగా వర్షం పడుతుందండి. నేను ఇంటి దగ్గర వెళ్ళినప్పటి నుంచి ఈ 3 days అవుతుంది వచ్చి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. ఇక చూడండి, వర్షం లైట్గా కొడుతుంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి బయట వెదర్ చంపేటట్టుంది వర్షం అయితే. అండ్ మీకు చెప్పాలి, నేను 1 year బ్యాక్ సేమ్ ఇప్పుడు పాస్ వెళ్తున్న రూట్ ఉంది కదా, ఇదే రూట్లో నేను ముంబై వెళ్ళానండి కార్ తీసుకొని. సేమ్ రూట్ ఇలా వెళ్ళిపోయి నిజామాబాద్ అలా ఇంటికి వెళ్ళిపోయాయి అనమాట. బాగుంటుంది అంటే రూట్, ఏ ఇబ్బంది ఉంటుంది లేండి. అంతే. ఇంకా మిర్రర్ క్లీన్ చేసలేదు, మీకు అంత నీట్గా కనపడకపోవచ్చు. చూడండి ఇక్కడ టర్నింగ్ ఉంది చూడండి. ఇంకా మన ప్రయాణం అయితే కొనసాగిద్దాం. అలా కాస్త ముందుకు వచ్చేసరికి అంత వర్షం అంతా తగ్గిపోయింది లేండి. ఇటు సైడ్ వర్షం మూమెంట్ ఏం లేదు ఇప్పటికైతే, అంతా డ్రై ఉందిలేండి. పైన మబ్బు కూడా ఏం లేదు, కింద రోడ్లు తడి లేవు. అంటే వర్షం లేనట్టే. ఒక 2 days నుండి ఏం ప్రాబ్లం లేదు. మనకు దర్శనం ఈజీగా అయిపోతుందండి. మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే అన్నీ మొక్కజొన్న తోటలు కనిపిస్తున్నాయి చూడండి. ఇదేదో గుడి అనుకుంట, రైట్ గుడి. అంటే పక్కనే సబ్ స్టేషన్ ఉందిలేండి, పవర్ ప్లాంట్. అండ్ ఇక్కడ కూడా చూడండి మొక్కజొన్న. మనకి ఎవ్వరు చూసినా కానీ అన్నీ మొక్కజొన్న తోటలు వేస్తుంటారు ఇక్కడ. ఇంకా లార్జ్ ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట అంతా. చూడండి అంతా మొక్కజొన్న. ఇక్కడ ఎటు చూసినా మనకు అంతా అదే కనపడుతుంది. ఎక్కువ అవే సేల్ చేస్తుంటారు అనమాట, ఇక్కడ కానీ బయటికి కానీ అంతా. ఇంకా అవి ఇక్కడ రైతులు కూడా వాటి పిన్నే ఆధారపడి వాళ్ళ జీవితం కొనసాగిస్తుంటారు అనమాట. జీవనం అంతా వాటి మించే వస్తుంది మనకు. వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అవి అమ్ముకుంటే. అదనమాట. వర్షం పడద్దని కోరుకుంటున్నాను అక్కడ నేనైతే. అండ్ చెప్పాను కదా, 3 days నుంచి నాన్ స్టాప్ వర్షం కొడుతూనే ఉంది. ఇప్పటికీ 3rd day
నాన్ స్టాప్. అది చెరుకు కూడా ఉంది లేండి. అండ్ అక్కడ చెరుకు కూడా మనకు దీంతో లెవెల్గా పండిస్తారంట. మనకు మొక్కజొన్న అయితే ఎలా అయితే పండిస్తున్నారో సేమ్ అలాగే మనకి చెరుకు కూడా పండిస్తారనమాట ఇక్కడ అంతా. చూడండి మళ్ళీ మొక్కజొన్న చూడండి ఇక్కడ, ఇది ఇక్కడ. సో కాస్త మందికి ఎలాగో మళ్ళీ వెళ్దాం. ఒక ఇందాక ఇట్లా పోయింది చూస్తారా, అక్కడ గణపతిని పెడుతున్నారు చూడండి. చిన్నగా షెడ్ వేసి అక్కడ పెడుతున్నారు విగ్రహాన్ని. చెరుకు మొక్కజొన్న మళ్ళీ. ఓకే, అలా చూస్తూనే నేను హరిహర ఫోటో వీడియో ఎడిటింగ్ అయిపోయింది అంతే. ఇంకా మనం షిరిడి రోడ్డుకి రానే వచ్చేసాం. 1:20 నిమిషాల్లో వచ్చేసింది అంతే. హైవే కాబట్టి కోర్టు సంపి పడేసింది అనుకోండి బండి మొత్తం. ఇది షిరిడి రోడ్, మన స్ట్రేట్కి వెళ్ళి రైట్ పోయినామంటే షిరిడి వచ్చేస్తుంది. ఇంకా ఆ టెంపుల్ ముంగట డ్రాప్ చేస్తారు అనుకుంటా. అక్కడ డ్రాప్ చేస్తే లోపలికి వెళ్ళాలి ఇంకా మనం. అది మనకు లెఫ్ట్ వెళ్ళిపోతే ఎక్స్ప్రెస్ వే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుండి రైట్ తిరిగితే మనకు షిరిడి. ఇంకా మధ్యలో 2 ఊర్లు ఉంటాయి, వేరే ఊర్లు. టేక్ డైవర్షన్ ఇలా ఒక 2 కిలోమీటర్స్ అంతా 2 కిలోమీటర్స్ వెళ్ళిపోయినామంటే వచ్చేస్తుంది మనకి షిరిడి. సో ఫైనల్గా వచ్చేసాం చూడండి. ఇంకా దిగేస్తున్నాం. ఇంకా ఇది మనం వచ్చిన బస్సు చూడండి, ఆనంద్ ట్రావెల్స్ అంట. ఇది మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ ముందనే దింపేసిండు మా నన్ను బైసాబా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రెన్స్లు అనమాట. మనకు దర్శనానికి వెళ్ళే ఎంట్రెన్స్లు అక్కడ చూస్తున్నారు కదా, అవి అన్ని ఎంట్రెన్స్లు. సో వెళ్ళిపోయి దర్శనం చేసుకుని దానికి వెళ్దాం పదండి. ఇక్కడ చూస్తున్నట్ట భక్తి నివాస్ ఫుడ్ పెట్టేది అండ్ బస్ స్టాండ్, సాయి టెంపుల్ 0 ఇదే టెంపుల్ అనమాట. 4 లాకర్లో పెట్టేసి వెళ్ళాలి మనం. ఇంకా అది అందరు వెళ్తున్నారు ఇక్కడికి. సో ఇట్లా వచ్చి మిమ్మల్ని మీకు రూమ్ తీస్తాం అదే అని చెప్పి స్కామ్ చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వచ్చేటప్పుడు. ఫ్రీ దర్శనం అనమాట, గేట్ నెంబర్ 7. అండ్ మనకి 6 కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది. సో అక్కడికి ముందుకెళ్ళి గేట్ నెంబర్ 2 దగ్గర మనకు లాకర్స్ అవైలబుల్ ఉంటాయి. లాకర్స్లో పెట్టేసి వద్దాం. ఇంకా ఫోన్ చాలా తక్కువ మంది ఉంటారు లేండి. పెయిడ్ పాస్ అని చెప్పేసి ఉంది చూడండి, అంటే మనకు పెయిడ్ దర్శనం అన్నట్టు. మీరు నడుచుకుంటూ వచ్చారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొబైల్ స్టాండ్ అండ్ షూ స్టాండ్ మీకు అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. గేట్ నెంబర్ 2 చూసుకొని ఇక్కడ అన్ని పెట్టేసుకోండి చక్కగా. సో అది ఇంకా మీకు నేను దర్శనానికి వెళ్ళొచ్చినా కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ. ఇక్కడ మొబైల్ పెట్టేస్తుంది. ఇంకా ఫ్రీ లాక్ రూమ్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాగ్ పెట్టేసుకోవచ్చు ఫ్రీగా, ఏం డబ్బులు ఛార్జ్ చేయరు. అది ఎలా రావాలంటే మీకు ఇందాక అక్కడ చూపించాను కదా ముందర్లో, సో అపోజిట్లోనే మీకు అక్కడ క్రాక్ రూమ్ అని చెప్పేసి కనిపిస్తుంది బోర్డు. క్లియర్గా చూడండి ఒకసారి. చూస్తే ఇట్లా లోపలికి వచ్చిందంటే మీకు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ లడ్డూస్ కూడా అవైలబుల్ ఉంటాయంట. ఇటు వస్తే తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకు 2 అవైలబుల్గా ఉన్నాయి అండ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. అంతా చక్కగా బాగుందిలేండి ఇక్కడ. ఇంకా నేను అక్కడనే చూపిస్తాకండి. ఇక కొంచెం కనిపిస్తాలేండి మనకి. గేట్ కనిపిస్తుందా ఇక్కడ, బ్లాక్ కలర్ గేట్. ఎస్ ఇక్కడ చూడండి ముంగట, రైట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మొబైల్ అండ్ షూస్ పెట్టుకుంటారనమాట. ఇంకా నేను దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. చూడండి దర్శనం చేసుకొని వచ్చిన బొట్టు పెట్టుకుని, మాకు జస్ట్ ఫ్రీ దర్శనం చేయలే, ఎవ్వరు లేరు ఈరోజు పండగ కదా. ఫాస్ట్గా దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఇక ఒక 10 నిమిషాల దర్శనం అయిపోయింది, ఎగ్జాక్ట్ 10 నిమిషాలు అంతే. మేము బస్ దిగినామా, అక్కడ నుండి ఇక్కడికి ఒక 10 నిమిషాలు అండ్ 5 నిమిషాల్లో లాకర్లో పెట్టేసినాం. దెన్ 10 నిమిషాల దర్శనం పట్టింది అంతే. గేట్ నెంబర్ 7 నుంచి వెళ్ళాలి, మీకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. మీకు ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అంత క్లారిటీగా అసలు ఏంటి ఎలా వెళ్ళాలని చెప్పేసి. ఇంత దర్శనం నేను ఎప్పుడంటే 1 year బ్యాక్ వచ్చిన, నాకు 3 hours పట్టింది. అప్పుడు చాలా రష్ ఉండేది జనాలతోటి. ఇంకా అదనమాట. వీడియోలు అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ మర్కాట సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.